Yes, clockwise and anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Keep it up. Next leg. Circle clockwise first. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Anti-clockwise 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. Keep it up. Keep it up. Next, take your leg back, little back, bring it front. Don't keep on the floor. Just back, front, back, front, back, front, back, front. Keep it down. Next, left, back, front, back, front, back, front, back, front, back, front. Keep it down. Yeah, both hands on the knees and knee movements. Circling. Circle. 1, 2, 3, 4, 5, 6. Now anti-clockwise. 1, 2, 3, 4, 5, 6. Okay, relax. Now waist. Keep both hands on the waist. Now circle. 1, 2, 3, 4, 5, 6. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6. Okay. ఇప్పుడు hands, shoulders, shoulder movement. So shoulder level, both the hands 4. See, bring like this up to shoulders, holding 1, 2, 3, 4, 5, 6. Okay. Now from down to shoulder level. 1, 2, 3, 4, 5, 6. Now shoulder levels to up. 1, 2, 3, 4, 5, 6. Now just keep like this, shoulder stretching, shoulder exercise. Yes, take them up, circle, mix circle. 1. Nicely. Elbows upward. 2, 3, 4, 5, 6. So మళ్ళీ కింది నుంచి రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశ. మంచిగా చాలా ఇంపార్టెంట్ ఈ షోల్డర్ ఎక్సర్సైజ్. ఎలా చేస్తారంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు, అలా కాదు. స్ట్రెచింగ్ చేస్తూ మంచిగా చేయాలి. ఓ ఎల్బోస్ కిందికి ఉన్నప్పుడు, కంప్లీట్ గా కిందికి వచ్చినప్పుడు కింది ఇలా డౌన్వర్డ్ ఫేసింగ్, పైకి వెళ్ళినప్పుడు అప్వర్డ్ ఫేసింగ్ ఉండాలి. కరెక్ట్ గా చేయాలి షోల్డర్ ఎక్సర్సైజ్. రిలాక్స్ అయిపోద్ది బాడీ ఇక్కడ మంచిగా. చెస్ట్ దగ్గర, షోల్డర్స్, జాయింట్స్. మళ్ళీ చేతులు నడుము మీద, నెక్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం.
సో ముందు గాలి వదులుతూ కిందికి, హెడ్ కిందికి, గాలిని తీసుకుంటూ పైకి, వెనక్కి, మెడ వంచాలి. ఎక్సేల్, గాలిని వదులుతూ ముందుకి, గాలిని తీసుకుంటూ వెనక్కి, మాక్సిమం వెనక్కి కొంచెం, మళ్ళీ కిందికి. ఇప్పుడు మధ్యలోకి తీసుకొచ్చి కరెక్ట్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూమెంట్స్. హెడ్ని రైట్ సైడ్, ఈ హ్యాండ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఫోల్డెడ్ హ్యాండ్స్ ఆ విధంగా. బాగా వెనక్కి తీసుకెళ్ళొద్దు, ముందుకి కూడా కాదు. మళ్ళీ ముందుకి గాలిని తీసుకుంటూ, ఇప్పుడు గాలిని వదులుతూ ఎడమ వైపునకు, గాలిని తీసుకుంటూ మధ్యలోకి, మళ్ళీ గాలిని వదులుతూ కుడి వైపునకు, గాలిని తీసుకుంటూ మధ్యలోకి. మళ్ళొకసారి చేద్దాం. గాలిని తీసుకుంటూ ఎడమ వైపునకు, గాలిని వదులుతూ గాలిని తీసుకుంటూ మధ్యలోకి. ఇప్పుడు హెడ్ని బెండ్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు టర్నింగ్ చేసాము, ఇప్పుడు బెండ్. రైట్ సైడ్ బెండ్, మధ్యలోకి, ఎడమ వైపునకు బెండ్, మధ్యలోకి, కుడి వైపునకు బెండ్, మధ్యలోకి, ఎడమ వైపునకు బెండ్, మధ్యలోకి. ఎప్పుడు ఈ ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదలడం వాటితోనే కనెక్ట్ చేసి ఆసనాస్ మన ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు చేస్తే ఇంకా బెనిఫిట్. కరెక్ట్ గా చేస్తే కరెక్ట్ మనకి అంత బెనిఫిట్ వస్తుంది. ఓకే, నా వన్స్ అగైన్ ఇప్పుడు కొంచెం లెగ్ ఇంకొంచెం వెనక్కి, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంతవరకే తీసుకెళ్ళాం, ఇప్పుడు ఇంకొంచెం వెనక్కి మాక్సిమం. ఏమైనా సపోర్ట్ ఉంటే సపోర్ట్ తీసుకోండి. మళ్ళీ ముందుకి, మళ్ళీ ఇటు ముందుకి, మధ్యలోకి వచ్చిన తర్వాత వెనక్కి, మధ్యలోకి, ముందుకి. ఓకే, ఇప్పుడు ఎడమ కాలుతోనే వెనక్కి, మాక్సిమం వెనక్కి, మధ్యలోకి, ముందుకి, మధ్యలోకి, వెనక్కి, మధ్యలోకి, ముందుకి. రిలాక్స్. ఓకే, సూర్య నమస్కారం చేద్దాం. రెండు కాళ్ళు వి షేప్ లో ఉండాలి. ఎడ్జ్ మరీ ఎడ్జ్ కాకుండా కొంచెం ప్లేస్ వదిలి నిలబడాలి. ఓకే, నమస్కార ముద్ర. గాలిని వదులుతూ నమస్కార ముద్ర. ఓం మిత్రాయ నమః. ఇప్పుడు గాలిని తీసుకుంటూ రెండు చేతుల్ని వెనక్కి. ఇప్పుడు నడుము ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే బాగా వెనక్కి వంగలేరు, వంగకూడదు కూడా. లేని వాళ్ళు మాత్రం వెనక్కి బాగా బాడీని స్ట్రెచ్ చేయాలి. ఓం రవయే నమః. గాలిని వదులుతూ ముందుకే, గాలిని వదులుతూ నడుము నుంచి ముందుకు వంగాలి. గాలిని వదులుతూ నడుము నుంచి ముందుకి వంగితే ఇంకొంచెం మనకి ఈ నుదురు మోకాల్ని తాకించే అలా తాకివ్వగలుగుతాం. ఇప్పుడు కొంచెం స్వింగ్ చేయాలి, వంగుతూ ఉండాలి. ఓం సూర్యాయ నమః. గాలిని తీసుకుంటూ ఎడమ కాలు వెనక్కి, ఇప్పుడు రన్నింగ్ పోజ్ లోకి, రన్నింగ్ చేస్తున్నట్టుగా, రన్నింగ్ కి ఇంకా రెడీ అంతే. ఇప్పుడు చూసుకోవాలి ఈ పొజిషన్ లో నేను కాసేపు ఉంచితే ఏ యాంగిల్లో ఉన్నాయి బాడీ పార్ట్స్ అనేది చూసుకోవాలి. ఎప్పుడు కూడా చెస్ట్ ఇట్లా బయటికి పైకి చూస్తున్నట్టుగా విధంగా ఉండాలి. ఓం బాణవే నమః. గాలిని వదులుతూ
కుడి కాలు వెనక్కి, కుడి కాలు వెనక్కి. ఇప్పుడు బాడీని ఒక లైన్ లోకి తీసుకురావాలి. చతురంగ దండాసన్ ఒక లైన్ లోకి. ఇట్లా పర్వతాసన కాదు, ఏమి కాదు, ఇట్లా ఒక లైన్ మాక్సిమం ట్రై చేయాలి. ఒక లైన్ లోకి చతురంగ దండాసన్. కంప్లీట్ బాడీ ఇప్పుడు హ్యాండ్స్ మీద, చేతుల మీద, తర్వాత టోస్ మీద ఉంది. ఇప్పుడు గాలిని వదులుతూ మొత్తం బాడీ ఫ్లోర్ మీద. ఇప్పుడు ఓన్లీ కడుపుని మాత్రమే పైకి లేపాలి, హిప్ లేకపోతే. ఓం కృష్ణయే నమః. ఇప్పుడు గాలిని తీసుకుంటూ కోబ్రా పోస్. కోబ్రా పోస్ భుజంగాసన. ఈ భుజంగాసన స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. భుజంగాసన, కోబ్రా పోస్. ఆసన వేస్తున్నప్పుడు మనకి స్ట్రెచ్చింగ్ తెలుస్తుంది, ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ బెండ్ చేస్తున్నాము, అవన్నీ బాగా గమనించాలి. ఇప్పుడు గాలిని వదులుతూ పర్వతాసన. మెల్లగా హిప్ ని పైకి లేపి, తర్వాత టోస్ ని టచ్ చేస్తూ నీస్ ని పైకి లేపాలి. పర్వతాసన. ఇప్పుడు పర్వతం లాగా పర్వతాసన. పర్వతాసన. రెండు కాళ్ళని మంచిగా ఫ్లోర్ మీద ఉంచాలి, లేపొద్దు. ఇప్పుడు మళ్ళీ గాలిని తీసుకుంటూ కుడి కాళ్ళు ముందుకి, కుడి కాళ్ళు ముందుకి, కుడి కాళ్ళు ముందుకి, రన్నింగ్ పోజ్. గాలిని వదులుతూ ఎడమ కాళ్ళు ముందుకి, ఇప్పుడు ముందుకి. సో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్ పైకి, గాలిని వదులుతూ నమస్కారం అంట. ఓకే, ఫస్ట్ టైం చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ ని మనం వెనక్కి తీసుకెళ్ళినాం. ఇప్పుడు దానికి ఆపోజిట్ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకురావాలి. గాలిని వదులుతూ నమస్కార ముద్ర. గాలిని తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి. గాలిని వదులుతూ నడుము నుంచి కిందికి, నడుము నుంచి కిందికి వంగాలి. అప్పుడప్పుడు ఇట్లా యాంకిల్ దగ్గర ఇలా హోల్డ్ చేసి చేతులతోనే స్వింగ్ చేయాలి. స్వింగ్ లేకపోతే రెండు చేతులు కాలి పక్కన ప్లేస్ చేసి కూడా ఇలా ఊగొచ్చు. ఇప్పుడు గాలిని తీసుకుంటూ మనం రైట్ లెగ్ ని వెనక్కి. ఇంతకుముందు స్టార్టింగ్ లో లేడీస్ కాబట్టి ముందు లెఫ్ట్ లెగ్ తోని స్టార్ట్ చేస్తాం సూర్య నమస్కారాస్. గాలిని వదులుతూ లెఫ్ట్ లెగ్ వెనక్కి. ఇప్పుడు స్లాంటింగ్ పోజ్. మళ్ళీ స్లాంటింగ్ పోజ్. గాలిని వదులుతూ కంప్లీట్ బాడీ మ్యాట్ మీద. ఓన్లీ కడుపు భాగం, హిప్ భాగం మాత్రమే కొంచెం పైకి లేపుతాం. సాష్టాంగ నమస్కార స్థితి. ఇది జెంట్స్ టెంపుల్స్ లలో సాష్టాంగ నమస్కార స్థితి చేస్తారు, లేడీస్ చేయొద్దు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళేమి హిప్ ని, కడుపుని బాగా ఇట్లా పైకి లేపరు. జస్ట్ మొత్తం బాడీ కింద ఉంటుంది అంతే, ఫ్లోర్ మీద. ఇప్పుడు గాలిని తీసుకుంటూ భుజంగాసన స్థితి. ఇప్పుడు గాలిని వదులుతూ పర్వతాసన. ఈ పర్వతాసన కంప్లీట్ గా రెండు పాదాలు కంప్లీట్ గా ఫ్లోర్ మీద ఉండాలి. హెడ్ కంప్లీట్ గా ఇట్లా డౌన్, మన నావల్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు గాలిని తీసుకుంటూ ఎడమ కాళ్ళు ముందుకి మంచిగా తీసుకొచ్చి కరెక్ట్ గా రెండు చేతులు, ఎడమ కాళ్ళు ఒకే లైన్ లో. ఇప్పుడు చెస్ట్ అవుట్, లుక్ అప్వర్డ్. ఈ విధంగా గాలిని వదులుతూ కుడి కాళ్ళు ముందుకు,
కుడి కాలు ముందుకి, మళ్ళీ వంగడం, వంగడం స్వింగ్. గాలి తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి, గాలిని వదులుతూ నమస్కార ముద్ర. ఓకే, మళ్ళొకసారి చేద్దాం. ఇప్పుడు 1 2 3 లెక్క పెడతా, కొంచెం ఫాస్ట్ చేద్దాం. గాలిని వదులుతూ నమస్కార ముద్ర 1, గాలిని తీసుకుంటూ రెండు చేతులు వెనక్కి 2, ఇప్పుడు గాలిని వదులుతూ నడుము నుంచి ముందుకి 3, నడుము నుంచి ముందుకి 3, ఇప్పుడు గాలిని తీసుకుంటూ ఎడమ కాళ్ళు వెనక్కి 4, గాలిని వదులుతూ కుడి కాళ్ళు వెనక్కి 4 5, తర్వాత ఇట్లా స్లాండింగ్ పోజ్ 6, తర్వాత మళ్ళీ బాడీ కంప్లీట్ బాడీ ఫ్లోర్ మీద, ఓన్లీ స్టమక్ అప్. గాలిని తీసుకుంటూ భుజంగాసన, గాలిని వదులుతూ పర్వతాసన. ఇప్పుడు గాలిని తీసుకుంటూ రైట్ లెగ్, కుడి కాలు ముందుకి, గాలిని వదులుతూ ఎడమ కాళ్ళు ముందుకి, గాలిని తీసుకుంటూ రెండు చేతులు ముందు నుంచి వెనక్కి, గాలిని వదులుతూ నమస్కార ముద్ర. మళ్ళొకసారి గాలిని వదులుతూ నమస్కార ముద్ర, గాలిని వదులుతూ నమస్కార ముద్ర, గాలిని వదులుతూ నమస్కార ముద్ర. లాస్ట్ 12th స్టెప్. 1, గాలిని తీసుకుంటూ రెండు చేతులు ముందు నుంచి వెనక్కి, వెనక్కి 2, గాలిని వదులుతూ ఇప్పుడు నడుము నుంచి కిందికి వంగాలి, నడుము నుంచి కిందికి వంగాలి. రోజు సూర్య నమస్కారాలు చేస్తూనే ఉంటాం మనం, బోర్గా ఫీల్ అవ్వద్దు. రోజు రోజుకి మన బాడీ ఇంకొంచెం మంచిగా ఫ్లెక్సిబుల్, ఇంకొంచెం బెండింగ్ ఉంటే ఇంకొంచెం ముందుకి బెండింగ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు గాలిని తీసుకుంటూ కుడి కాళ్ళు వెనక్కి, కుడి కాలు వెనక్కి, ఇలా మంచిగా వెనక్కి తీసుకెళ్ళాలి కాలుని, మ్యాక్సిమం వెనక్కి, మ్యాక్సిమం. ఓకే, ఎంత వెనక్కి వెళ్తే అంత వెనక్కి తీసుకెళ్ళాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. అప్పుడప్పుడు నేను స్పీడ్గా చెప్తా ఉంటా, అప్పుడు మీరు చూసుకోవాలి, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. గాలిని వదులుతూ ఎడమ కాలు వెనక్కి, వెనక్కి, మళ్ళీ స్లాంటింగ్ పోజ్, స్లాంటింగ్ లైన్, కంప్లీట్ బాడీ ఆన్ ద ఫ్లోర్ మీద, ఓన్లీ స్టమక్ హిప్ అప్. ఇప్పుడు గాలిని తీసుకుంటూ భుజంగాసన, ప్రతి ఆసనలో ఉన్నప్పుడు మన బాడీ పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఎట్లా ప్లేస్ చేసాము అనేది ప్రతిసారి చూసుకోవాల్సిందే. ఒక చేయి ముందుకి, ఒక చేయి వెనక్కి. ఇప్పుడు ఈ భుజంగాసన రెండు చేతులు స్ట్రైట్ లైన్ లో ఉండాలి, ఉన్నాయా లేదా, లేకపోతే సెట్ చేసుకోవాలి. గాలిని వదులుతూ పర్వతాసన, మౌంటైన్ పోజ్. ఇది గాలిని తీసుకుంటూ ఎడమ కాలు ముందుకి కరెక్ట్ గా చూసుకోవాలి. ఎడమ కాలు ఇప్పుడు రెండు చేతులు ఒకే లైన్ లో ఉండాలి. గాలిని వదులుతూ ఇప్పుడు కుడి కాలు ముందుకి, ఒకటేసారి రాకపోతే కాలు కూడా మధ్యలో ఆగి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఈ పోజ్ లో ఎప్పుడు కూడా వంగుతూ ఉండాలి. గాలిని తీసుకుంటూ చేతులు ముందు నుంచి వెనక్కి, గాలిని వదులుతూ నమస్కార ముద్ర. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 12 పోజెస్ కదా, 12 స్ట్రెచింగ్స్ చేసాం బాడీ మ్యాక్సిమం. ఇంకా చాలా ఫాస్ట్ గా చేయాలి, చూద్దాం, మెల్లమెల్లగా చేద్దాం. సిట్ డౌన్. ఆసనాస్ వేయకపోయినా మనం ఈ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేయాలా, నిలబడి చేయాలి, కూర్చొని చేయాలి. రెండు చేతులు రెండు కాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాళ్ళని ముందుకి,
పాదాలని ముందుకి వెనక్కి. సో చాలా అసలు ఇవి చిన్న చిన్నవే, కానీ చాలా పెద్ద పెద్ద ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పాదాలని ముందుకు అంటాం, బాగా స్ట్రెచ్ చేస్తాం. ఎంత స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ, చాలా స్ట్రెచ్ అవుతుంది. ఒకసారి చూసుకోండి మీరు మంచిగా. మాక్సిమం ఇంకా ఈ టోస్ ఉన్నాయా, ఇప్పుడు ఇవి వేళ్ళు, అవి ఇంకా తాకితే ఇంకా బాగుంటది, కానీ అదంతా సింపుల్ కాదు. ఇప్పుడు వెనక్కి 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 లాగాలి, మీ 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 వైపునకి మీ వైపునకి లాగాలి, ముందుకి ఇట్లా మీ వైపునకి మాక్సిమం మాక్సిమం ఇట్లా. ఇలా అయితే ఇది స్ట్రైట్, కొంచెం ఇట్లా బెండ్ చేయాల. ఇప్పుడు మళ్ళీ ముందుకు ముందుకు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి, ఏదో ఇట్లా ఇలా 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 చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఎడమ వైపునకి మధ్యలోకి, కుడి వైపునకి వెళ్ళినప్పుడు లిటిల్ టో ఉంటుంది కదా, అది టచ్ అవ్వాలి గ్రౌండ్ మధ్యలోకి. మళ్ళీ ఎడమ, మధ్య, కుడి, మధ్య. ఇప్పుడు మళ్ళీ సర్కిల్ చేస్తాం మనం. ఆ సర్కిల్ కూడా ఎలా చేయాలి, చాలా బాగా చేయాలి సర్కిల్. పెన్ తోని సర్కిల్ గీయమంటే ఎలా గీయాలి మనం, కరెక్ట్ గా ఒక రౌండ్ వచ్చే మాదిరిగా గీయాలి. అది ఫోకస్ తోనే సాధ్యమవుతుంది, అంతే కదా. సో ఇక్కడ కూడా సర్కిల్ అనేసరికి మనం కరెక్ట్ గా చేయాలి. ఇది చిన్న చిన్నవే కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇక్కడ కంప్లీట్ లెగ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఈ పాదాలే కాదు, ఇదంతా ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ వరకు. కాబట్టి ఎస్, ఇప్పుడు కొంచెం ఈ కాలుని కదులుదా, ఇట్లా పైకి కిందికి మూమెంట్స్, అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. నీ పెయిన్ ఉంటే చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే నొస్తుంది. ఇప్పుడు ఎడమ కాలు, పెయిన్స్ లేని వాళ్ళు ఓకే, వాళ్ళకి నొయ్యదు కాబట్టి ఎలా చేసినా ఓకే. పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఆల్టర్నేట్ చేద్దాం, ఇలా సౌండ్ రావాలా, తొడలు ఈ మ్యాట్ ని తాకాల. ఇప్పుడు మూమెంట్ కదా, ఇది బ్లడ్ సర్క్యులేటింగ్, బ్లడ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు రెండు ఒకటేసారి పైకి కిందికి. రోజు ఈ చిన్న 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 మూమెంట్స్, నిలబడి, కూర్చొని, బోర్లా పడుకొని, వెళ్ళకిలా పడుకొని, కొంచెం అట్లీస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఆసనాస్ వేయకున్నా పర్వాలేదు, అప్పుడప్పుడు వీలు కానప్పుడు బాడీని ఒకసారి కదిలించిన వాళ్ళం అయిపోతుంది. ఓకే, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు రెండు కాళ్ళని ఇట్లా బెండ్ చేసి, రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి కాళ్ళని పట్టుకోవాలి, ఇట్లా హోల్డ్ చేయాల. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతిరోజు చేయాల్సిన బటర్ఫ్లై పోజ్ అన్నమాట. ప్రతిరోజు చేయాలి. ఒక్కసారి ఈ థై మూమెంట్స్ చేయాలి ఖచ్చితంగా, ఉమెన్ కి వెరీ ఇంపార్టెంట్. గాలిని తీసుకుంటూ ఇట్లా పైకి తీసుకురావడం, గాలిని వదులుతూ కిందికి, ఇంకా కిందికి వెళ్తే ఇంకా మంచిది. కానీ అది అందరికీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వస్తుంది ప్రాక్టీస్ ద్వారా. మెల్లగా కిందికి. ముందు ఇది చేసే ముందు మనం మన బాడీని కొంచెం పైకి లేపి ఇట్లా, ఓకే, ఇంత పైకి కాదు, జస్ట్ మీకు కనబడతలేదు కాబట్టి చూపిస్తున్నా. ఇట్లా పైకి లేపి ఇట్లా ముందుగానే మంచిగా ఈ బటాక్స్ ఉంటుంది కదా, దాన్ని మంచి ప్లేస్ చేయాలా. అప్పుడు కరెక్ట్గా కూర్చున్నట్టు మనం. రైట్, ముందుకి వెనక్కి, సారీ, పైకి కిందికి. ఎప్పుడు కూడా నడుము, స్పైన్, వెన్నుముక్క కూర్చున్నప్పుడు స్ట్రేట్గా ఉండాలి. మీకు మీకు తెలుసు కదా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో. సో అవి రాకూడదు అనుకుంటే స్పైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచాలి. సోఫా మీద కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా గిట్లా కూర్చోవద్దు. ఓకే, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, అరే నా స్పైన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా ఫ్లిప్ చేద్దాం.
కొంచెం ఫాస్ట్ లేకపోతే స్లో, మొత్తానికి థైస్ని కదిలించాలి, థైస్ని కదిలించాలి. సో కొవ్వు చాలా మంది లేడీస్కి ఈ మధ్యలో చూస్తున్నామని థైస్ దగ్గర, ఎందుకంటే కూర్చొని వర్క్ చేసే జాబ్స్ ఎక్కువైపోయినాయి, మూమెంట్ ఏమి ఉండదు కదా. మన సిస్టమ్ మీద కూర్చుంటే వర్క్ చేసే వాళ్ళకి మూమెంట్స్ ఉండవు. వాళ్ళు లేచి నిలబడి కాసేపు అటు ఇటు వాకింగ్ చేసే అంత టైం కూడా ఉండదు. కాబట్టి ఈ థై అనేది థై మూమెంట్స్ రోజు మనం ఇలా చేస్తే మనకి బెనిఫిట్, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం కాళ్ళు ముందుకి గ్యాప్ క్రియేట్ చేసుకుని బద్ధకోణాసన అంటాం, ఇది భద్రాసనం. బటర్ఫ్లై పోజ్ని భద్రాసనం అంటాం. ఇది మళ్ళీ వేరే ఆసనం. గాలిని వదులుతూ కడుపుని లోపలికి తీసుకెళ్తూ ముందుకి వంగడం. ఓకే, డూ ఇట్. సో నుదురు ఈ టోస్ని తాకాలి, తాకకపోతే నో ఇష్యూ, కొంచెం ఇలా వంగుతూ ఉండాలి. ఇప్పుడు స్పైన్ ఇష్యూ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. స్పైన్ ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రతి దానికి జాగ్రత్త పడాల్సిందే, ప్రతి ఆసనకి ఎంత వీలైతే అంతే వంగాలి. ఇప్పుడు గాలిని తీసుకుంటూ చాలా పైకి. ఇప్పుడు కొంచెం మళ్ళీ మీ వైపులోకి తీసుకురండి కాలుని. మళ్ళీ ఒకసారి స్పైన్ స్ట్రైట్ చేసి ఎక్సేల్ చేసి కడుపుని లోపలికి అంటూ మళ్ళీ కిందికి వంగాలి. ఎంత వీలైతే అంతే. ఎక్కువ బాధ పెట్టకూడదు బాడీని. ఎక్కడైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నిజంగా కరెక్ట్గా మనం మనసు పెట్టి ఆసన చేసినప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది బాగా అర్థమైంది. ఇప్పుడు తొడల దగ్గర బాగా స్ట్రెచ్చింగ్ ఉంది, ఈజీగా అర్థమైంది. వస్తుంది ఆడ, ఇంకెక్కువ మనం కిందికి తొడల్ని తీసుకెళ్ళలేము. ఇప్పుడు గాలి తీసుకుంటూ యోగా చేసేటప్పుడు గాలిని వదులుతూ 2 కాళ్ళు దండాసనంలోకి. చాలా రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని కరెక్ట్గా పాటిస్తూ చేయాల్సింది యోగా. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మనం వజ్రాసనంలోకి వెళ్దామా? ఇక్కడ ఇంకేం ఆసనాలు ఉంటాయి. ఒకసారి ఇది పూర్వోత్తనాసన చేద్దాం. 2 చేతులు ఇట్లా వెనక్కి కాదు, మన వైపునకి ఇట్లా ఈ విధంగా ఉంటాయి 2 చేతులు. ఇప్పుడు లేపాలి బాడీని, పూర్వోత్తనాసన అంటాం. ఇప్పుడు ఇట్లా బాడీని లేపాలి, పైకి లేపాలి, ఎంత వీలైతే అంత పైకి లేపాలి పూర్వోత్తాసనం. దీని ద్వారా అంటీరియర్ బాడీ పార్ట్, అంటే ముందు వైపునకి, బ్యాక్ కాకుండా ముందు వైపునకి మంచిగా స్ట్రెచ్ అవుతుంది బాడీ. స్టే ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11. గాలిని వదులుతూ మెల్లగా బాడీని కిందికి దించాలి. ఇప్పుడు మళ్ళీ దండాసనంలో కూడా 2 కాళ్ళ దగ్గరికి. ఇప్పుడు వజ్రాసనం. ఓకే, వజ్రాసనం 2 ఒకటేసారి బెండ్ చేయొచ్చు, లేకపోతే ఒక కాలు తర్వాత ఇంకో కాలుని బెండ్ చేయొచ్చు. వజ్రాసన నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు, కానీ కొంచెం ట్రై చేయాలి. ఎక్కువసేపు కాకుండా కొంచెం ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే ప్రాక్టీస్లోకి వచ్చేస్తుంది. ఓకే, వృష్టాసన. ఒకసారి నిలబడదాం, నీస్ మీద, మోకాళ్ళ మీద నిలబడడం. మోకాళ్ళ మీద 2 చేతులు నడుము మీద
ఓకే. ఇది స్పైన్ ఇష్యూస్ ఉంటాయి కానీ మరీ మీరు కొంచెం కూడా టచ్ చేయకపోతే అవి ఆహ్, అంటే వర్కింగ్‌లో ఉండవు. కాబట్టి కొంచెం ఎక్కువ కాదు బెండింగ్. జస్ట్ కొంచెం బెండింగ్ చేయాలి వెనక్కి. కొంచెం, కొంచెం వెనక్కి. ఎక్కువ సేపు ఉండకూడదు. జస్ట్ టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు రోజు కొంచెం చేస్తున్నప్పుడు మనకి ఆ ఇష్యూ అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. గాలిని వదులుతూ మామూలుగా, మామూలుగా. ఇప్పుడు 2 చేతులు షోల్డర్ లెవెల్‌లో, తర్వాత పైకి తీసుకెళ్తాం. ఒక్కసారి బాడీని స్ట్రెచ్ చేస్తాం పైకి, స్ట్రెచ్ చేస్తాం పైకి, స్ట్రెచ్ చేస్తాం పైకి. ఇప్పుడు ఎల్బోస్ దగ్గర బెండ్ చేసి క్రాస్‌గా పెడతాం. క్రాస్‌గా పెడతాం ఇప్పుడు. కుడి చేయి ఎడమ షోల్డర్ మీద, ఎడమ చేయి కుడి షోల్డర్ మీద. కరెక్ట్‌గా, కరెక్ట్‌గా స్ట్రెచ్ చేసి బెండ్ చేయాలా ఎల్బోస్ దగ్గర. ఇప్పుడు స్టమక్ దగ్గర, స్టమక్ అక్కడ బాగా స్ట్రెచింగ్ అవుతుంది బాడీ. గాలిని వదులుతూ 2 చేతులు మళ్ళీ పైకి, ఒకసారి పైకి బాగా బాగా పుష్ చేయాలి ఈ చేతుల్ని 2. గాలిని వదులుతూ సైడ్ నుంచి కిందికి దించాలి. ఏదో దించడం కాదు ఇలా, జస్ట్ ఇలా కాదు. సో కొంచెం ఎప్పుడైనా కిందికి దించేటప్పుడు ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి, ఇక్కడ చెస్ట్ దగ్గర, షోల్డర్, ఇవన్నీ ఆటోమేటిక్‌గా కొంచెం మనకి ఎక్సర్సైజ్ అయింది. రైట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రూమ్‌లోకి వెళ్దాం. బోర్లా పడుకోవడం. బోర్లా పడుకోండి. మకరాసన. ఫస్ట్ వెళ్ళేది మకరాసన. ఏం లేదు, రిలాక్సింగ్ పోర్షన్. 2 కాళ్ళని మీకు కంఫర్టబుల్ డిస్టెన్స్‌లో పెట్టాలి. బాగా ఎక్కువ కాదు డిస్టెన్స్, బాగా తక్కువ కాదు. ఒక చేయి మీద ఇంకో చేయి, తర్వాత మన చిన్నుని లేకపోతే చిక్ని చిక్ని తగిలి జస్ట్ రిలాక్సింగ్ పోర్స్ అంతే. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరికి 2 కాళ్ళు. ఇప్పుడు లెగ్ మూమెంట్ చేద్దాం. స్టాండింగ్ లో ఉంటాయి ఎక్సర్సైజెస్, సిట్టింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ బోర్లా పడుకొని చేసే లెగ్ మూమెంట్స్ చూద్దాం. లెగ్ మూమెంట్స్. ఓకే. రైట్ లెగ్ ని బెండ్ చేయాలా, మళ్ళీ కిందికి, పైకి, పైకి కిందికి మూమెంట్స్. సింపుల్. పైకి కిందికి, పైకి కిందికి. కొన్నిసార్లు చేద్దాం. 3 4 5 6 7. రిలాక్స్. లేకపోతే 2 చేతుల్ని ఇలా కప్పులాగా చేసి మన చిన్నిని ఈ కప్పులో ఇలాగా ప్లేస్ చేసి, ఇప్పుడు ఈ మూమెంట్స్ కూడా ఇట్లా చేయొచ్చు. ఇలా చేస్తే ఇంకొంచెం ఈజీగా మన కాలు పైకి వస్తుంది, కిందికి. ఈ మూమెంట్స్ బాగుంటాయి. 3 4 5 6. గాలిని తీసుకుంటూ కాలిని పైకి ఆల్టర్నేట్ చేద్దాం. ఇప్పుడు వదులుతూ కిందికి ఆల్టర్నేట్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అప్ డౌన్, లెఫ్ట్ అప్ డౌన్, రైట్ అప్ డౌన్, లెఫ్ట్ అప్ డౌన్, రైట్ అప్ డౌన్, లెఫ్ట్ అప్ డౌన్, రైట్ అప్ డౌన్, లెఫ్ట్ అప్ డౌన్. రిలాక్స్. ఎక్కువ చేయాల్సిన అవసరం. మళ్ళీ 2 కాళ్ళు మంచిగా దగ్గర తీసుకురండి, ప్లేస్ చేయండి, మంచిగా సెట్ చేసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళని పైకి గాలిని తీసుకుంటూ కిందికి గాలిని వదులుతూ, పైకి గాలిని వదులుతూ కిందికి, పైకి 2 3 4 5. సో పైకి తీసుకొచ్చేటప్పుడు కొంచెం స్టామినాని యూజ్ చేసి పైకి వాంటెడ్లీ తీసుకురావాలి. కిందకి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం చాలా మెల్లగా తీసుకెళ్ళాలి. ఓకే. రిలాక్స్. ఇప్పుడు సీజర్స్ 1
2 3 4 5 6 7 8 రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు కిందికి. ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఒక్కసారి ధనురాసన చేద్దాం. ఈ ధనురాసన చాలా పవర్ఫుల్. ఒకసారి ధనురాసన చేస్తే ఈ బోర్లా పడుకుని చేసే ఆసనాలలో అది చాలా పవర్ఫుల్. ఓకే, రెండు కాళ్ళని బెండ్ చేసి మన చేతులతోని యాంకిల్ దగ్గర పట్టుకోవాలా. గాలిని తీసుకుంటూ హెడ్ పైకి, తర్వాత 2 కాళ్ళు పైకి, థైస్ దగ్గర, థైస్. ఇప్పుడు గ్యాప్ ఉండాలా 2 కాళ్ళ మధ్యలో. ఎంత వీలైతే అంత పైకి హెడ్ని రేస్ చేయాలా. ఇటు థైస్ ఎంత వీలైతే అంత. 1 2 3 4 5 6 7 8 9 10 11. కాళ్ళని వదులుతూ తల కిందికి, కాళ్ళు కిందికి. మళ్ళొకసారి మకరాసన. ఇప్పుడు వెళ్ళకిల చేసే ఆసనాలు చేద్దాం మెల్లగా. ఈ పోస్లోకి శవాసన. ఫస్ట్ శవాసనలోకి వెళ్తాం మనం. తర్వాత 2 కాళ్ళు దగ్గరికి, చేతులు భూమి వైపునకి. ఒకసారి మనం లెగ్ మూమెంట్స్ చేద్దాం. లెగ్ మూమెంట్స్. సైక్లింగ్ ఆ రోజు మీకు సరిగ్గా రాలేదు కదా, సైక్లింగ్ చేద్దాం. సైక్లింగ్ ఏం లేదు. ఫస్ట్ మీరు మీ కుడి కాలుని పైకి తీసుకెళ్ళాల. కుడి కాలుని పైకి తీసుకెళ్ళినప్పుడు కుడి కాలు మళ్ళీ కిందికి వస్తుంది కదా, అప్పుడు ఎడమ కాలుని పైకి. ఇలా సర్కిల్ చేస్తాం కదా, సింపుల్ సర్కిల్ ఇలా మంచిగా. కానీ ఏదో చేస్తున్నాము అన్నట్టుగా కాదు, కొంచెం స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఒక మంచి ఇలా పెద్దగా సర్కిల్ చేస్తూ ఆ సైకిల్ నిజంగా తొక్కుతున్న ఫీలింగ్తోని ఎప్పుడైనా మనం అలా చేస్తే మనకి కరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది. ఏదో చేస్తున్నాము, బెండింగ్ చేస్తున్నాము అలా కాదు. ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి ఆసన కొంచెం ఫోకస్ తోని చేయాలి. ఇలా బాగా స్ట్రెచింగ్ చేయాలి. పైకి వెళ్ళినప్పుడు కాళ్ళు, కిందికి వచ్చినప్పుడు కంప్లీట్ కిందికి, మళ్ళీ మీ వైపునకి అలా. ఇప్పుడు రివర్స్ మీకు తెలుస్తుంది, మీరు చేస్తూ ఉంటే. ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, చేసినా కూడా కొంచెం అర్థం కాదు. కాబట్టి ఇలా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 2 కాళ్ళు కిందికి. ఒకసారి శవాసనం చేద్దాం. 2 కాళ్ళు దగ్గరికి బటాక్స్ దగ్గరికి తీసుకొద్దాం. 2 కాళ్ళని బటాక్స్ దగ్గర, చేతులు భూమి వైపునకి. ఇప్పుడు 2 కాళ్ళతోనే బోట్, సో పడవ మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ పడవ నడిపే వ్యక్తి 2 కర్రలతోని బాటర్ని వెనక్కి వైపునకు సంథింగ్ చేస్తూ ఉంటాడు కదా మూమెంట్లో. 2 కాళ్ళతో ఇలా మంచిగా స్ట్రెచ్ చేయాలి బాగా. ఇప్పుడు రివర్స్ చేద్దాం. రివర్స్ పైకి వచ్చినాం. రివర్స్ వెరీ ఇంపార్టెంట్ లెగ్ మూమెంట్స్. ఎస్, మరోసారి. ఎస్, రిలాక్స్. తొడ కండరాలు, తర్వాత మొఖాల కింద ఉన్న కండరాలు, అవన్నీ రిలాక్స్ అవుతాయి. రిలాక్సింగ్ శవాసన.
రిలాక్స్, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్ సెల్ఫ్, రిలాక్స్. ఫీల్ blood circulating throughout your body. Now, రెండు కాళ్ళు దగ్గరికి, ఎడమ వైపునకి తిరిగి మనం సిట్టింగ్ పోజ్ లోకి వద్దాం. ఓకే, విల్ వైండ్ అప్ ద సెషన్. అడాప్టర్ నమస్కార ముద్ర. జస్ట్ ఓంతోనే వైండ్ అప్ చేద్దాం, నో ఇష్యూ. చిన్ ముద్ర, నమస్కార ముద్ర కాదు, చిన్ ముద్ర. 3 times ఓం. రెండు చేతుల దగ్గరికి. Gently open your eyes, look at your palms. మెల్లగా కళ్ళని తెరవచ్చు. ఒకసారి రెండు చేతుల్ని బాగా రబ్ చేద్దాం. బాగా రబ్ చేసి ఈ వార్మ్నెస్ ని మనం కళ్ళకి ఆడుకుంటాం. రైట్, రిలాక్స్.